చేస్తారు. అంతేగాని ఇలా క్రికెట్ అంటే రియల్ లైఫ్ లో లేదు. పోనీ బాలకృష్ణ గారు పోనీ మీరే సీమ సందులోకి వెళ్ళి తడగొట్టు కొడతా, రాయలసీమ వెళ్ళి పెద్దలు అడగమని వెళ్తా, పోనీ నాగార్జున గారు పోనీ మీరే అమ్మాయి బీట్ కొట్టమండి కొడతా, సైట్ కొట్టమండి కొడతా. అంతేగాని ఇలా క్రికెట్ అంటే రియల్ లైఫ్ లో లేదు. పోనీ కొండవ లక్ష్మణమూర్తి గారు పోనీ మీరు ఇప్పుడు సింహ సినిమా నుంచి బాలకృష్ణ డైలాగ్, ఒకసారి దేన్ని నాది అనుకుంటే ఎంత దూరం వెళ్తాను నాకే తెలియదు. నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రం పనిచేయాలి, కాదు నీకేది పనిచేసినా నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు. రూలు నేను మాట్లాడాలి, నువ్వు వినాలి. వన్ వే ట్రాఫిక్ విను. నీ కొడుకును కొడితే నీకు ఎక్కడో కాలుద్దేమో, కానీ నా స్టూడెంట్స్ బాయ్ చేస్తే నాకు ఇక్కడ కాలుద్ది. ఇక్కడ కానీ కాలిందనుకో నేను పాఠం చెప్పేటప్పుడు మాత్రమే గ్రామర్ ఫాలో అవుతాను, కొట్టేటప్పుడు అస్సలు ఫాలో అవును. ఇటు పక్క మొదలు పెట్టి ఇటు పక్క తీసుకెళ్ళి ఆపుతాను, నాకే తెలియదు. దమ్మిడి దిమ్మిడే. తల్లి తండ్రి గురువు దైవం అంటారు. తల్లిదండ్రులుగా మీరు ఫెయిల్ అయ్యారు, గురువుగా నేను చేస్తున్నా. అది వల్ల కాకపోతే డైరెక్ట్ గా దేవుడి దగ్గరికే. నీకు నీ కొడుకే కావాలో వాడి జ్ఞాపకాలే కావాలో డిసైడ్ చేసుకుని రేపు కాలేజీ పంపించు. పోవాలంటే రక్తంలో వేడి 1కి 10 సార్లు చెక్ చేసి పెట్టుకోవాలిరా. బేసిక్ గా నేను లెక్చరనే, బెల్ల కొట్టగానే స్టార్ట్ చేస్తే చావైనా చదివైనా తిరిగి బెల్ల కొట్టలో పిలిచాడు నాకు అలవాటు. మాటలొద్దు ఏం చెప్పాడు అదే నేను చేస్తున్నాను. ఇది ప్రాణం దేనికి సార్? పోనీ గీత మీద ప్రమాణం చేయడం మీకు ఇష్టం లేకపోతే మీ ఆత్మసాక్షిగా ప్రమాణం. థ్యాంక్ యూ సార్. సొసైటీలో జరుగుతున్న అన్యాయాలు చూడలేకే ఏసీఎఫ్ స్థాపించాను. ఆ సంస్థ పాయింట్ కి నేనే కర్త కర్మ క్రియ. ట్యాగూర్ గారు మీకు ముఖ్యమంత్రికి ఉన్నత నెట్వర్క్ ఉందని పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. అంత మేధస్సు ఉండి అంతమంది పాలేయర్స్ ఉండి ఈ మార్గాన్ని ఎందుకు ఎంచుకున్నారు? కొన్ని సంవత్సరాల క్రితం పేరు మోసిన శాస్త్రి గారు మిమ్మల్ని జూనిగా కేజీకి 5,000 లంచం అడిగితే ఉన్న వకీలు మీ లంచం ఇచ్చి కన్న కూతురు పెళ్లి చేయలేక కుమ్మిడి చనిపోయారు మీ నాన్నగారు. మీ నాన్నగారు చూసి ఏ తండ్రికి రాకూడదనే నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను. ఈ సంగతి మీకెలా తెలుసు? మీరే అన్నారు కష్టయాత్ర ముఖ్యమంత్రికి ఉన్నది నెట్వర్క్ ఉందని. చూడండి మిస్టర్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఆంధ్రప్రదేశ్ లో ఎవరి చరిత్ర ఏంటో తెలుసుకుని మీకు లంచాలు తీసుకోగా ప్రభుత్వం మీకు ట్విన్ సిటీస్ లో 5 కోట్లు ఇస్తే కమర్షియల్ కాంప్లెక్స్, రాజమౌళి థియేటర్, బెజార్ గవర్నమెంట్ సెల్ 3 బ్రాంచ్ సభ్యులు ఇవన్నీ ఎలా వచ్చాయి? ఎంతమంది అమాయకులు దోషగా చిత్రీకరిస్తూ వచ్చాయి? మిస్టర్ ఠాగూర్ మీరు ఒక లాయర్తో, నేను మాట్లాడుతుంటే లాయర్తో కాదు, ఒక లంచ్ కొండితో మాట్లాడుతాం. మిస్టర్ ఠాగూర్ ఎక్కువ మాట్లాడి చేతి జడ్జి గారు ముందు పెడతా, నలుగురు తెల్లముఖం వేసుకోవాల్సి వస్తుంది. సార్ ఠాగూర్ కేసుని 10 విసేసి సైడ్ ట్రాక్ చేస్తున్నాం. విషయం మీ దాకా వచ్చేసరికి సైడ్ ట్రాక్ అయిందా? ఇదే మెయిన్ ట్రాక్. సొసైటీలో జరిగిన మెయిన్ ప్రాబ్లం లంచం. అదే నా ఆవేదన, సాధు భారతీయుడు ఆవేదన. వయసు పైపడ్డ కన్న తల్లి అకాలమనతో కళ్ళ ముందే చనిపోతూ ఉంటే కాలధర్మని తెలిసి కన్నీళ్లు పెట్టుకుంటాం. అని కన్నతల్లిలందరూ కన్నా భర్తమాత లంచం అనే మహమ్మారి సోకి అర్థంగా చనిపోతూ ఉంటే చూస్తే ఎలా ఊరుకోమంటారు సార్? ఇండియా ఇస్ ద గ్రేటెస్ట్ కంట్రీ. ఒక ఇండియా 250 సింగపూర్తో సమానం, ఒక ఇండియన్ గురించి జపాన్ తో సమానం. ఇండియా జనభా 2 కోట్లు, అమెరికా జనభా 8 కోట్లు. 8 కోట్ల బిల్గేట్స్ పుడితే 102 కోట్లు ఎంతమంది బిల్గేట్స్ పడాలి? కానీ ఒక్కరు మరి కారణం మన దేశం సైంటిస్ట్ ప్రయోగాలు వెలుగు చూడంటే లంచం. మేధావులు మేధస్సు మన దేశానికి ఉపయోగపడాలంటే లంచం. చెప్పులు కుట్టుకుని అబ్రహం లింకన్ అమెరికా అధ్యక్షుడు, కానీ అబ్రహం లింకన్ ఇంకా అందరూ చెప్పులు కుట్టుకునే పోతున్నారు కారణం లంచం. మన దేశం రైతులో లంచం, మున్సిపాలిటీ నీళ్లు రావాలంటే లంచం, ఇల్లు కట్టడానికి లంచం, కరెంట్ ఇవ్వడానికి లంచం, కరెంట్ ఇవ్వడానికి లంచం, రేషన్ కార్డుకి లంచం, రేషన్ తీసుకోవడానికి లంచం, రైతుకు రుణాలు ఇవ్వాలంటే లంచం, ఆ రుణం కట్టలు పోతే హాస్పిటల్ కూడా లంచం, హాస్పిటల్ బెడ్ కి లంచం, తినే ఫుడ్ కి లంచం, అదే లంచం, డెత్ సర్టిఫికేట్ ల్లంచం, మనిషి పుట్టిన చచ్చిపోయి లంచం. అంటే లంచం లేకుండా ఈ దేశంలో ఏ పని జరగదనా నీ ఉద్దేశం? రోడ్డుకి అడ్డంగా నిలిపిస్తున్నాడు. పిల్లల కానీ తల్లిదండ్రులు భయం, కాన్వెంట్ చదువునండి, ఎల్కేజీ సీట్ ఎంత డబ్బు పుంచుతారు అని, రిటైర్ భయం, పెన్షన్ తీసుకోవాలంటే నువ్వు బతికున్న సర్టిఫికేట్ అడుగుతాడు అని. ఒక కూలి, ఒక రిక్షా వాడు, ఒక ఆటో డ్రైవర్ వీళ్ళందరూ రోజల్లా కష్టపడే సమయంలో సగం లంచం అనేది తినేస్తూ ఉంటే మిగతా డబ్బు పిల్లలపై లోన్ పోషించగలరు సార్. వీళ్ళందరూ లంచాలు ఇవ్వగలరా? ఇవ్వలేరు. ఇలాంటి వాళ్ళందరి ఆవేదన చూసే నా గుండె రగిలిపోయింది. ఒక్కసారి బస్సుగా రవీంద్రనాథ్ ఠాగూర్ అన్న మాట గుర్తు చేసుకోండి. ఎక్కడ మానవుడు సగరంగా తలెత్తుకుని తిరగలడు, అలాంటి స్వేచ్ఛానికి ఓ బౌద్ధుడు నా ఈ దేశాన్ని మేల్కొల్పోయిన గీతాంజలి వహించాడు.